లో ఈ ఇద్దరి పేర్లు మారుమోగిపోతున్నాయి. తెలంగాణ, ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద హీరోలు, ఫిల్మ్ స్టార్స్, ప్రముఖులు పెద్ద మనసుతో స్పందిస్తున్నారు. వారందరితో పాటు ప్రముఖంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్లపై జనం ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ఏకంగా 6 కోట్ల రూపాయలు, ప్రభాస్ 2 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, టాలీవుడ్ స్టార్లు, సూపర్ స్టార్లు వరద బాధితులకు చాలా దాతృత హృదయంతో కూడా స్పందిస్తున్నారు. వరద బాధితులకు సహాయార్థం ఏపీ, తెలంగాణకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ప్రభాస్, సినీ హీరో ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కి 1 కోటి రూపాయలు, తెలంగాణకి 1 కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ డొనేషన్ ఇచ్చారు. ప్రభాస్ కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా 6 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశంలో ఏర్పడే ప్రకృతి విపత్తుల పట్ల స్పందిస్తూ తన వంతు బాధ్యతగా భారీ విరాళాలు ఇస్తుంటారు ప్రభాస్. ఇటీవల కేరళ, వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో పాటు అనురాగపూడి దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. అయితే ఎంత స్టార్డమ్ ఉన్నా కూడా, పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఒక మంచి మనసు కలిగిన వ్యక్తిగా కూడా, చాలా కంపాషనేట్, చాలా కారుణ్యం మనసు గల వ్యక్తిగా కూడా ప్రభాస్ కి ముద్రపడింది. మరోవైపు మనము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ముందుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా 6 కోట్ల విరాళాలు ఇవ్వనున్నట్టు కూడా అఫీషియల్ గా ఆయన వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్ లకు 1 కోటి చొప్పున పవన్ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు 4 కోట్లు ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. వరద బాధితుల్లో తాను పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలి తప్ప అదనపు భారం కాకూడదని కూడా ఆయన ప్రస్తావించారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని, విపత్తు సమయంలో నిందల కంటే ప్రజా సేవకు ముందుకు రావాలి అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా కూడా వైసీపీకి చురుకలు అంటించారు. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ రీత్యా మనం చూసుకుంటే, ఆయన నార్మల్ గా బయటికి పబ్లిక్ గా వస్తేనే కూడా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ కి. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వరద బాధితులని పరామర్శించడానికి వెళ్తే ఒకవేళ అక్కడ మళ్లీ అభిమానులు పోటెత్తితే బాధితులకు సహాయం చేయాల్సింది పోయి అక్కడ కొత్త సమస్య వచ్చి ఏర్పడుతుందని భావించి పవన్ కళ్యాణ్ అందుకే తాను బయటకి ఆ వరద ప్రాంతాల్లో తను పర్యటించలేకపోతున్నానని కూడా ఒక ప్రకటనలో తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.